మరిన్ని అనుమానాలకు ఎందుకు దారితీస్తుందని చెప్పాల్సి వస్తుందంటే, మొట్టమొదట వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పెసిఫిక్గా ఏం రాశారంటే, కడుపులో 120 ml ఫ్లూయిడ్ ఉంది, అందులో ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వాసన కానీ ఆల్కహాల్ కానీ లేదు అని స్పెసిఫిక్గా వీళ్ళే ప్రిలిమినరీ రిపోర్ట్లో ఇచ్చినారు. మళ్ళీ విజరాలో కెమికల్ అనాలిసిస్లో ఆల్కహాల్ వచ్చిందని కాంట్రడిక్టరీగా వారి రిపోర్ట్లోనే రాస్తూ ఉన్నారు. ప్రిలిమినరీ రిపోర్ట్లో ఒక ఆర్డర్ అంటే ఒక స్మెల్ కానీ ఆల్కహాల్ కానీ లేదని చెప్పినటువంటి డాక్టర్స్ ఫైనల్ రిపోర్ట్లో ఆల్కహాల్ ఉంది అందుకే చనిపోయాడని రాయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది పనిగట్టుకుని రాసినట్టుగా కనిపిస్తుంది అనేది మొదటి అంశం. అయితే ఇలా వెళ్ళి పడినప్పుడు రాళ్లకు గుద్దుకోవడం జరిగింది ముఖం, అందుకే ముఖం మీద ఇంజురీస్ వచ్చాయి అన్నాడు. మరి ముఖం మీద ఇంజురీస్ వస్తే హెల్మెట్ ఉన్న భాగంలో వెనక భాగాన తలకు ఎట్లా గాయం జరిగింది? వెళ్ళి బొక్కబారులుగా పడిన వ్యక్తి మీద మోటార్ బైక్ తిరగేసి వెల్లకెల్ల పడుకున్న వ్యక్తి మీద మోటార్ బైక్ ఎట్లా వచ్చి పడింది? వెలాసిటీతో వెళ్తున్న వెహికల్ సడన్ గా గుద్దుకున్నప్పుడు దాని మీద కూర్చున్న వ్యక్తి ఎగిరిపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎగిరిపడిన వ్యక్తి బోర్లుగా పడి మళ్ళీ అతను ఇలా తిరగబడిన తర్వాత అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడు వచ్చి బైక్ పడిందా? సో ఇది చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యకరంగాను అనిపిస్తుంది. ఈ డౌట్స్ ఎక్కడ కూడా తీరడం లేదు.